తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ 'నెల్లూరు పెద్దారెడ్డి' అనే మాట వింటే ఆనందం నవ్వులు అలా బయటకొచ్చేస్తుంటాయి. ఆ 'నెల్లూరు పెద్దారెడ్డి' గురించి బ్రహ్మానందం గారు ఒక సినిమాలో ఆ 'నెల్లూరు పెద్దారెడ్డి' అంత హీరోని చేశాడు నిజానికి. 'నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడు' అని చెప్తాడు. వాడెవడో అంటారు వీళ్ళు ఆ పోలీసులు. అంటే పెద్దారెడ్డి గురించి మీకు తెలీదా? డిపార్ట్‌మెంట్‌లో ఉంటోండి చాలా బిల్డప్ ఇస్తాడు. తర్వాత పెద్దారెడ్డి తెలీదు, నువ్వు తెలీదు అని చెప్పి బ్రహ్మానందాన్ని బొక్కలేసి తొక్కుతారు ఆ తర్వాత విషయం. అలా నెల్లూరు పెద్దారెడ్డి విషయం సరదాగా మనం మాట్లాడుకుంటే, ఈరోజు సీరియస్‌గా మాట్లాడుకునే విషయం ఏంటంటే, చిత్తూరు పెద్దిరెడ్డి. చిత్తూరు పెద్దిరెడ్డి గారి అరాచకాలు, ఆక్రమణలు వాటి గురించి వచ్చేసింది. పాపం పండిన రోజు ముందుకొచ్చేసింది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి గారి అటవీ ఆక్రమణల గురించి, భూ ఆక్రమణల గురించి కొన్ని నివేదికలు సిద్ధం చేసి, ఆ విజిలెన్సు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్సు, డీఐజీలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆ పెద్దిరెడ్డి గారి ఈ భూ ఆక్రమణలకు సంబంధించి లేతే అటవీ భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్స్ చేతిలో రెడీగా ఉన్నాయి. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దిరెడ్డి గారికి సంబంధం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు ఆయన కొన్ని మంత్రిత్వ శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి పంచాయతీరాజ్ శాఖ, దాని గురించి తరచుగా ఆయన మాట్లాడడం, పాల్గొనడం చూస్తుంటాం. తర్వాత అటవీ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. అలాగే పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. వాటి పరిరక్షణ బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే. అటవీ శాఖలో ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్ని ఈ పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా అటవీ భూములు యాక్చువల్లీ ఎవరు ఆక్యుపై చేసుకోకూడదు. అటవీ సంపద అంటే జాతీయ సంపద, ప్రభుత్వ సంపద. ఆ సంపద అంటే అందులో చెట్లు నరకడాలు గానీ, అంటే అవి చాలా కాస్ట్‌లీ ఎర్రచందనం చెట్లు కావచ్చు, టేకు చెట్లు కావచ్చు, అలాగే అందులో నివసించే మృగాల చర్మాలు గానీ, ఏనుగుల దంతాలు గానీ, పులి చర్మాలు గానీ, పులిగోళ్ళు గానీ, ఇటువంటి వ్యవహారాలు ఏమి చేయకూడదు. అది పెద్ద నేరం, క్రైమ్ అని చెప్పి కూడా చట్టాలున్నాయి. అటవీ చట్టాలు చాలా గట్టిగానే ఉంటాయి. ఫారెస్ట్ శాఖ డిపార్ట్‌మెంట్ చాలా గట్టిగా ఉంటుందనమాట. అక్కడ స్మగ్లింగ్ అవ్వకుండా చాలా అక్కడ ఆ డిపార్ట్‌మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. అయితే వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు అన్ని డిపార్ట్‌మెంట్‌లని, పోలీసుల్ని అందరినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అనేకమైనటువంటి అరాచకాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్తూరు పెద్దిరెడ్డి గారి విషయం ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు. అయితే అప్పుడ్లో ఆ అధికారం ఉంది. అదీ కాక ఆయన అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారికి సమీపమైన వ్యక్తి కాబట్టి చాలా అంతరంగికుడు కాబట్టి ఆయన ఏమీ చేయలేరని చెప్పి అధికారం చేతిలో పెట్టుకొని ఆ పోలీసుల్ని అటవీ శాఖ ఉద్యోగస్తులందరినీ పెట్టుకొని ఆయన సాగించినట్టు చేశాడు. ఎంత అన్యాయం అండి! ఆ దాహం తీరదన్నట్టుగా ఎంత అధికార దాహం, ఎంత ఆర్థిక దాహం వాళ్ళకి అన్నీ ఆక్రమణ చేసేవే. ప్రకృతి సంపదను కూడా దోచేయడమే. అంటే ఇంక బందిపోట్ల కన్నా దారుణంగా వాళ్ళు వ్యవహరించారు ఆ సమయంలో అనేది అందరికీ తెలుసు. ఇదేదో మీడియా సృష్టించింది ఇవన్నీ కల్లబొల్లి మాటలు, ఆయన చాలా నిజాయితీపరుడు, ఆయన స్వాతి ముత్యం అనడానికి లేదు. ఎందుకంటే ఈరోజు లేదు ఆ మాట. అంతకుముందాక ఊరికే ఇటువంటి వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చాలా క్లీన్ చిట్టు అని అనుకోవచ్చు. ఆయన పార్టీ మనుషులు గాని, ఆయన పార్టీ పెద్దలు గాని. కానీ ఈరోజు ఆ తర్వాత జరిగిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి హోదాలో ఒక మాట చెప్పారు. అటవీ శాఖ అధికారులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి పెద్దిరెడ్డి గారి పైన క్రిమినల్ కేసుల మాట ఎలా ఉన్నా, అటవీ సంపదను ఆక్రమించుకుని దోచుకున్న కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టండి. పెద్దిరెడ్డి గారిని అలాగే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ఈ అటవీ శాఖ చట్టాలను అనుసరించి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆ ఉన్నతాధికారులకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇదేమి కక్ష సాధింపు చర్య కాదు. దీనికి కంప్లీట్ రిపోర్ట్స్, ప్రూఫ్స్ అన్నీ చేసి చిత్తూరులో ఎంత సంపదను దోచేశారు, ఎన్ని భూ ఆక్రమణలు, అటవీ ఆక్రమణలు ఇవన్నీ అలాగే ఆ మఠానికి ఏదో సంబంధించిన భూములు ఇవన్నీ చేసినట్టుగా ఇంతకుముందు చెవులు కొరుక్కుంటూ చెప్పుకునేవారు జనంలో. ఆయన పెద్దిరెడ్డి గారు చాలా ఇలా చేశారట, అలా చేశారట అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా ఇలా అని లేదు. వాస్తవాలకు విషయాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ డీఐజీ గారు చేసి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆ రిపోర్ట్‌లు పెట్టి కొన్ని సిఫార్సులు కూడా చేశారు. నివేదికలు ఇచ్చారు. కొన్ని అవి ఏంటంటే ఈ అటవీ భూములు ఆయన అలాగా ఆక్యుపై చేసేస్తుంటే, కబ్జా చేసేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని కళ్ళు లేని కబోదులా కూర్చుంటారు. అధికారుల మీద కూడా వాళ్ళ బాధ్యులు చేయండి. అప్పుడు ఫారెస్ట్ రేంజర్స్ వీళ్ళంతా ఆ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు? అడవులను రక్షించవలసిన బాధ్యత వాళ్ళకి లేదా? అందుకోసం వాళ్ళు ఉద్యోగాలుగా చేరారు.
వాళ్ళని కూడా బాధ్యులుగా చేయమని చెప్పి కూడా ఆ రిపోర్ట్స్‌లో వాళ్ళు ఎవరైతే సిఫారసు చేశారో, ఆ సిఫారసులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం. వెంటనే ఏమైంది అంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి దీన్ని ఆలస్యం చేసి, ఇంక ఉపేక్షించి పరిస్థితిలో లేక, ఇలాంటి వాళ్ళకి కఠినమైన దండన విధించాలి. నిజంగా ఇవన్నీ ప్రూవ్ అవుతాయి. ఏవో ఇప్పటిదాకా అధికారం ఉంది, పదవులు అడ్డం పెట్టుకొని ఇవన్నీ దోపిడీలు చేసి ఉండొచ్చు. చేసి ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా అమాయకంగా మొఖం పెట్టొచ్చు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి హోదాలో అడవులను పరిరక్షించుకోవాలి మనల్ని. ప్రకృతిని పరిరక్షించుకోవాలి. అటవీ సంపదను దోచుకోవడం ఏంటండి? అంత దారుణంగా ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ మీద వాళ్ళని బెదిరించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం ఇవి ఏదో మాఫియాలాగా. ఒక మాఫియాలా తయారయ్యి మా దగ్గర ఉంది, మా దగ్గర అనుచరులున్నారు, బలగాలున్నాయి అని చెప్పి ఇష్టారీతిలో అడవి రాజ్యానికి ఏదో దొరల్లాగా వ్యవహరించి అసలు నిజంగా చేసినటువంటి అరాచకాలన్నీ పాపం పండిన రోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ దాకా విషయం వెళ్ళింది. ఇప్పుడు మటుకు ఇంకా ఉపేక్షించొద్దని చెప్పి సంబంధిత అటవీ శాఖ అధికారుల్ని దీనికి ఏం చేయమన్నారంటే ఆ ఫారెస్ట్ చట్టాలే వాడమని చెప్పారాయన. క్రిమినల్ కేసులు ఉండొచ్చు ఆయన మీద వేరే రకరకాల దానికి ఆ పద్ధతిలో వెళ్తే, ఆ ఫారెస్ట్ శాఖ ఏవైతే చట్టాలుందో అంటే ఒక చెట్టును కొట్టేస్తే ఎంత నేరమో, ఒక భూమిని ఆక్రమిస్తే ఎంత నేరమో దాంట్లో చాలా గట్టి చట్టాలుంటాయి. ప్రభుత్వ భూముల్ని, అటవీ భూముల్ని ఇలాంటి వాటిల్ని దుర్వినియోగం చేసో, నాశనం చేసో, ఇలాగ వాళ్ళ స్వార్థం కోసం నరికేసి తీసుకుపోతున్నప్పుడు ఏం చెయ్యాలి అనేవి అటవీ శాఖకు సంబంధించిన చట్టాల బట్టి అనుసరించి ఆ పెద్దిరెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని మనం చెయ్యాలి. దర్యాప్తు చేయాలి. ఇప్పటికే అక్కడ ప్రాపర్ రిపోర్ట్స్ ఒచ్చేసాయి. ఆ రిపోర్ట్స్ ఈయన చేతికి అందాయి. దాంతో ఈ చిత్తూరు పెద్దారెడ్డి గారు ఇంక ఇంక పె సారీ చిత్తూరు పెద్దారెడ్డి అని వస్తుంది. చిత్తూరు పెద్దిరెడ్డి గారు ఇంక పడినట్టే. ఇంక వాదించడానికి లేదు. మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారో, కోర్టుల చుట్టూ తిరుగుతారో, మరి ఇంకేలైనా లాబియింగ్‌లు చేస్తారో, ఇంక లేదంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చొని భజన చేసుకుంటారో మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు మటుకు దుష్ట శిక్షణకి ముందే ఉంటారు. ప్రకృతి సంపదైనటువంటి మన అడవి ప్రాంతాల్ని ఈ రకంగా అన్యాయంగా దోచుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ బందిపోటు దొంగలు అంటే దానికన్నా అన్యాయం మాట. పెద్దల ముసుగులో, పెద్దల ముసుగులో అధికారం వేసుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నట్టు వేసుకుని వీళ్ళు చేసిన లాస్ట్ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు ఇవన్నీ మనకు ప్రజలందరికీ ఇప్పటికే అర్థమవుతుంది. అందరూ మొన్నటిదాకా నోళ్ళు నొక్కుకున్నారు ఈ చేసిన అరాచకాలకి. ఎదురు చెప్పలేక, ఎదురు తిరగలేక, మాట్లాడక మౌనంగా ఉండిపోయారు. ఈరోజు ప్రభుత్వం, అధికారం ఒక సచ్చీలురు అంటే సచ్చీలుడు అంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది అటవీ శాఖ. కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో కబ్జా అయినటువంటి అటవీ భూములు మళ్ళా మొదలుకుంటాయి. అటవులకి, అటవీ సంపదని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇలా ఎవరో స్వార్థపూరిత ప్రయోజనాల కోసమో, ఇలా వాళ్ళకున్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేసి కొంతమంది అటవీ ప్రలోభాలు పెట్టి వాళ్ళని చేతిలో పెట్టుకొని, ఈ రకంగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారు ఒకవేళ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నిటి బట్టి చూస్తే ఇప్పటికే లోపల ఆయన భయపడుతూనే ఉండొచ్చు. మరి తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయో, కూటమి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో, ప్రభుత్వం స్పందించడం ఏముందండి? చట్టం తన పని చేసుకుపోతుంది. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎప్పుడూ చెప్పే ఒక సినిమా డైలాగ్ లాంటిది. కాబట్టి నిజంగా కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఆ చట్టం ఏంటంటే అటవీ చట్టం అన్నమాట. అంతే. అటవీ చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఆటవికంగా ప్రవర్తించి ఆ అటవీ సంపదను దోచేసిన నిలువు దోపిడీ చేసినటువంటి మహా మహామనిషి పెద్దిరెడ్డి గారి మటుకు ఇప్పుడు ఏం చేస్తారో, ఏం చెప్తారో, లేదంటే వాళ్ళు దోచిన సంపదంతా ప్రభుత్వానికి తిరిగి ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వెనక్కి తీసుకుంటుందో మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు చట్టపరంగా, న్యాయంగా ఇంకా మాట్లాడితే ఆయన నమ్మిన ధర్మంగా ఇవన్నీ రిపోర్ట్‌లు ఇవన్నీ చేసి దీనిలో నిజాయితీ ఏమిటో నిగ్గు తేల్చి, అప్పుడు ఈ రకమైనటువంటి చర్యలకు ఆదేశించినట్టుగా ఉన్నతాధికారులు అలాగే అధికారులు కూడా ఆ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకో, మంత్రులకో వత్తాసు పలికి ఈ ఈ ఈ రకమైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళని ముందు ముందు ఎవ్వరూ కూడా చెయ్యకూడదు. వాళ్ళ అధికారులంటే ఏమిటి?
ప్రభుత్వ ఆస్తులకి, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. అంతేగాని 5 ఏళ్ళకొచ్చి ఎమ్మెల్యేలో, మంత్రిలో జవాబుదారీగా ఉండి, వాళ్ళు విసిరేసి ఈ తాయిలాలకో, దేనికో కక్కుర్తిపడి, ఇంత అరాచకాలకి వాళ్ళు కూడా ఎందుకు ఇలా దిగజారుతున్నారో అర్థం కావట్లేదు. సివిల్ సర్వెంట్స్ కూడా బాధ్యతగా ఉండాలి. ఎక్కడో, ఒక్కడో, ఇద్దరో పవన్ కళ్యాణ్‌లు ఉంటే ఉండొచ్చు కానీ, మొత్తం మనందరి మీద కూడా జవాబుదారీతనం ఉంది కాబట్టి, అధికారులు కూడా ఏంటంటే, మీరు బాధ్యులై ఉండండి ఇప్పుడైనా సరే. ఇలాంటి వాళ్ళకి మీరు వత్తాసు పలక్కండి, కొమ్ము కాయకండి అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు ఈ రిపోర్ట్‌లో నివేదికలో ఉన్న ప్రకారం చట్టం ఏం చెప్తే ఆ విధంగా చేయమని చెప్పారు. అందుకు ముఖ్యంగా మీకు అభినందనలు తెలుపుతున్నాం. ఎవ్వరు, ఎవరు మిమ్మల్ని ఏమి ఏమార్చలేరు, ప్రలోభ పెట్టలేరు. దీన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పలేరు కాబట్టి, మీరు మీ పద్ధతిలో మీరు ప్రతి విషయంలో వెళ్తున్నారు కాబట్టి, ఈ పెద్దిరెడ్డి గారి విషయంలో కూడా నిజాలు నిగ్గు తేల్చారు. తర్వాత ఏం చేయాలో చట్ట ప్రకారం మీరు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళా ఇటువంటి వాళ్ళు ఇంకోసారి రాకూడదు. అడవులను దోచుకునేవాళ్ళు, నీళ్ళని దోచుకునేవారు, ఇసుకలు దోచుకునేవారు, ప్రజల ప్రాణమానాలు దోచుకునేవారు. అంటే వైన్ షాపులవి పెట్టి, ఇటువంటి ఈ అవినీతి, అరాచకం, అక్రమం ఎంతవరకు మీరు అడ్డుకట్ట వేయాలో అలా వేస్తున్నారు. అలా వెయ్యండి. తెలుగు ప్రజలు కి మీరు అలా ఆ రకంగా మీరు అద్భుతమైన స్థితికి తీసుకెళ్లరు. స్థితి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలన్నిటికీ విషయంలో కూడా ఆదర్శప్రాయంగా ఈ పద్ధతితో వెళ్తే ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. మీకు అభినందనలు తెలియజేస్తూ పె పెద్దిరెడ్డి గారి విషయంలో ఏం జరుగుతుంది? ఏం చేయాలో ఆ నిర్ణయాలని మీరు శాసనాలు చెప్తాయి కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. జై హింద్.